విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఆ విద్య నేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదు. ఫారిన్ కంట్రీలో వయసు పైబడిన వాళ్ళు, ముసలివాళ్ళు, ముతకవాళ్ళు కూడా డాక్టరేట్లు చేస్తున్నారు. అందుకు మేమేమీ తీసిపోము అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి గ్రామానికి చెందిన పాలకొల్లు మండలంలో ఉండేటువంటి లహరి ఆవిడ మనతోటున్నారు. ఏమిటి ఈవిడ చేసిన సాహసం అంటే 10 ఫలితాల్లో కొడుకుతో పాటు సమానంగా 10 పరీక్షలు రాశారు. కొడుకు విజయ్ 10థ్ క్లాస్ పరీక్షలు స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే, తల్లి ప్రైవేట్‌గా ఎగ్జామ్స్ రాసి 10 ఫలితాల్లో మంచి ప్రతిభ కనపరిచారు. అసలు చదవాలి అనే ఆలోచన ఎందుకొచ్చింది? ఎలా చదివారు? ఏమిటి? దానికి గైడెన్స్ ఎవరిచ్చారు? ఏంటి అనేవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లహరి గారు. నమస్తే అండి. మీరు ఒక్కసారిగా మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారారు. ఏమిటి దీనికి కారణం? మీరు 10 పరీక్షల్లో రాయడమా? లేకపోతే సక్సెస్ అవ్వడమా? లేకపోతే ఒక సక్సెస్‌ఫుల్ మదర్‌గా సక్సెస్ అవ్వడమా? ఏంటి? దీనికి కారణాలేంటి? అంటే ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఫస్ట్ అయితే నేను, నా కుమారుడు ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రాసామండి. మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు. ఈ తల్లి, కొడుకు ఒకేసారి పరీక్షలు రాయడం ఏంటనేది. నేనెప్పుడో 6వ తరగతితో చదువాపేసానండి. భయం భయం కారణంగా. నా తల్లిదండ్రులు చదువుకోలేదు. నాకు చదువుకోమని చెప్పడానికి. చదువంటే భయం కాబట్టి అప్పుడు ఆపేసాను. తర్వాత కొన్ని సంవత్సరాలకి పెళ్లి, పిల్లలు ఇంక జీవితం సాగిపోతుందనుకున్న టైంలో మా పెద్దబ్బాయితో అన్నాననమాట నేను. 10వ తరగతి చదవాలనుందిరా! నాకు చదువుకునుండుంటే నా జీవితం ఇంకోలా ఉండునని. అప్పుడు మా బాబన్న మాటేంటంటే, "అమ్మ నేనిప్పుడు ఎలాగో శ్రీ చైతన్య" మా బాబొచ్చి పాలకొల్లు శ్రీ చైతన్యలో చదువుతున్నాడండి. "నేను చదువుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఓపెన్ 10థ్ కట్టు. నీకు నేను అవసరమైతే ట్యూషన్ చెప్తానన్నాడండి." అదే ప్రకారంగా నేను ఓపెన్ 10థ్ కట్టాను. మా బాబు స్కూలుకెళ్ళొచ్చి ట్యూషన్ చెప్పేవాడు. అలాగే ఇద్దరం కలిపి ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రాసామండి. మొన్నొచ్చిన రిజల్ట్స్‌లో బాబుకి 600కి 562 మార్క్స్ వచ్చాయండి. నాకు 500కి 360 మార్క్స్ వచ్చాయి. ఇద్దరం ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాము. ఈ ఆనందంలో నేను సరదాగా నా సరదా కోసం నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాను మా వీడియో. ఆ వీడియో కొంచెం వైరల్ అయ్యి నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు రీట్వీట్ చేసి మమ్మల్ని ఇద్దరిని అభినందించడం చాలా సంతోషం అనిపించిందండి. అయితే ఉగ్గుపాలు పట్టించి, విద్యాబుద్ధులు నేర్పించి, ఆ రోజుల్లో మీకు అంటే చిన్న వయసులో ఉగ్గుపాలు పట్టించి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆ! దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మీకు తానే గురువై, తానే చదువు చెప్పి, తాను మిమ్మల్ని ముందుండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా చేశాడు. అది కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి. అవును ఇది సార్. చాలా ఆనందించదగ్గ విషయం. అసలు మీకు చదువెందుకు ఆపేసేవారు? మళ్ళీ ఎందుకు చదువుకోవాలని అనుకున్నారు? అంటే, ఆరో తరగతితోటే ఆపేసినప్పుడు చదువంటే భయమండి. వెనకాల ఎవరు చెప్పేవాళ్ళు లేక, సరిపోద్దిలే ఈ 4 అక్షరాలు అనే ఫ్యామిలీ. ఇంక ఎప్పుడైతే పెళ్లయిందో పిల్లలు తర్వాత నాకు చదువవసరం రాలేదండి. కరోనా తర్వాత మా ఫ్యామిలీ ఒక్కసారిగా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికైనా పనికెళ్ళినప్పుడు కనీసం "నువ్వు 10వ తరగతి చదివితే నీకు చిన్న ఉద్యోగం ఇచ్చేవాళ్ళం" అని అనేవారు. ఆ మాటలు నాకు చెవిలో ఉండి బాబుతో అన్నాను. అంటే చదవడం అంత ఈజీ అనిపించలేదండి. నేను మళ్ళీ దాదాపు 26 సంవత్సరాల తర్వాత చదివాను కాబట్టి చదువంత ఈజీ అనిపించలేదు మాకు. ఇ ఇప్పుడు మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుంది. అవును సార్. పాలకొల్లు లహరి. అంటే ఒక రకమైనటువంటి కొడుకుతో పాటు తల్లి పరీక్షలు రాశారు, ఉత్తీర్ణత సాధించారు. అవును. ఇక ఈ పరీక్షలతో ఆపేస్తారా? లేకపోతే మీకు భవిష్యత్తులో ఏదైనా ప్రణాళిక ఉందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందైతే నేను 10వ తరగతి వరకు చదువుదాం అనుకున్నానండి. కానీ నా సంతోషాన్ని ఇంత వేల లక్షల మంది సంతోషంగా భావిస్తూ, ఇంత సంబరాన్ని చేసుకోవడంతోటి నాకు ఇంకా చదవాలని అనిపించిందండి. నేను ఈ సంవత్సరం ఇంటర్ కడతానండి. తర్వాత నేను డిగ్రీ కూడా పూర్తి చేస్తాను. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఖచ్చితంగా సాధిస్తానండి నేను. అంటే సాధించాలనే తపన ఉంటే సాధ్యం కానిదేదీ లేదు. అవును సార్. అది ఏదైనా సరే. మీకు మరి ఆర్థికంగా మీరు ఏదైతే మీ గోల్స్ సాధించడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏంటి అసలు? మీ కుటుంబ నేపథ్యం? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా వారు ఒక చిన్న జాబ్ చేస్తారు. ఇంక వేరే ఆదాయం ఏం లేదండి. నేనే పిల్లల్ని చదివిస్తున్నాను. అంటే నాకు చదువు లేదు గదా! కనీసం పిల్లలైనా చదువుకుంటారని చదివిస్తున్నాను. వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నాను సార్ నేను. విజయ్, నువ్వు
చిన్నప్పుడు అమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నావు. కానీ 10కొచ్చేసరికల్లా అమ్మకి గురువై అంటే నువ్వు పాఠాలు చెప్పే స్థాయికి ఎలా ఎదిగావు? అసలు ఎలా చెప్పాలనిపించింది? మీ అమ్మగారికి 10థ్ క్లాస్ రాయాలనేటువంటి ఆలోచనకి నువ్వు ఏ విధమైన ఎంకరేజ్‌మెంట్ ఇచ్చావు? ఏంటి ఆ కథ? నేను శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుకుంటున్నానండి. నేను 10థ్‌కొచ్చేసరికి మా అమ్మగారు కూడా ఓపెన్ 10థ్ కడదామనే ఆలోచనతో నాకు చెప్పడం జరిగింది. ఆ ఆలోచన నేను కూడా మంచిగా స్వీకరించి కట్టమ్మా అని చెప్పాను. నేను ఐఐటీ సిలబస్ చదవడం వల్ల మా అమ్మగారికి చెప్పడం చాలా ఈజీగా ఉందండి. నాకు శ్రీ చైతన్య అనేది మంచిగా సపోర్ట్ చేసి, మంచి గైడెన్స్ ఇచ్చి ఎలా పబ్లిక్ ఎగ్జామ్స్‌ని రాయాలి అని చెప్పాయి. ఆ సపోర్ట్ వల్ల మా టీచర్స్ గానీ, ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేసి మంచిగా చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరగడం వల్ల మా అమ్మగారికి కూడా మంచిగా నేను ఎక్స్‌ప్లెయిన్ జేసి, మా అమ్మగారు కూడా మంచిగా పాసయ్యేటట్టు సపోర్ట్ చేశారండి. అంటే నీకు 10వ తరగతిలో వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ ఏ విధంగా ఇచ్చారు? ఏ తరహా గైడ్‌లైన్స్ ఇచ్చారు? నాకు స్కూల్ నుంచి క్వెషనరీస్ డైలీ 2 సెషన్స్ జరిగేవండి సబ్జెక్ట్‌కొచ్చి. ఆ సెషన్స్ వల్ల పబ్లిక్‌లో చాలా ఈజీ అయింది. ఫన్ బుక్స్ అనేది కూడా ఇచ్చేవారు. అంటే సరదాగా చేసుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి. అయన్నీ కూడా నాకు పబ్లిక్‌లో చాలా బాగా యూజ్ అయినియి. అవి మీకు మీ మమ్మీకి ఎలా తెలియజేసావది? ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ ఒకటి కాదేమో? అహా! కాదండి. ఆ! ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ కాకపోయినా సరే నేను చదువుకోవడం వల్ల మా మమ్మీ మెటీరియల్ చూసి నేను అర్థం చేసుకొని మా అమ్మకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే మనం దీన్ని బట్టి ఒక వ్యక్తి తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు అని చెప్పొచ్చు. నిజానికి ఇప్పటివరకు నేనెవరికీ చెప్పలా. మా నాన్నగారు 10 రాసినప్పుడు నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నా. ఆయన ఉద్యోగరీత్యా 10 పరీక్షలు రాయాల్సిందే అని చెప్పడంతోటి, అప్పుడు తప్పని పరిస్థితిలో నాన్నగారు 10 పరీక్షలు రాశారు. నేను మాత్రం నైన్త్ క్లాస్‌లో ఉన్నా గానీ, అయితే నేను ఈ విధంగా ఏ విధంగానూ సపోర్ట్ చేయలేకపోయాను. బట్ విజయ్ మాత్రం తల్లి లహరికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ విషయంలో అనుమానం లేదు. దానికి వాళ్ళు ఉపాధ్యాయులు, పాలకులు శ్రీ చైతన్య విద్యా బృందం, ఆ ఉపాధ్యాయ బృందం వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్టు అటు తల్లి, ఇటు కొడుకు ఉన్నత స్థితికి రావడానికి, ఉన్నత ఫలితాలు సాధించడానికి కారణమైందని చెప్పొచ్చు. రానున్న కాలంలో ఈ లహరి ఏ స్థాయిలో అభివృద్ధి సాధిస్తుంది అనేది మనం వేచి చూడవలసిందే. అయితే ఆవిడ గోల్ ఎక్కడా తగ్గట్లేదు. ఏమైనా సరే ఇంటర్ చదువుతా, డిగ్రీ చదువుతా, గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా. ఎవరైనా సరే పట్టుదలతో చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి 6వ తరగతి నుంచి డైరెక్ట్‌గా 25 ఏళ్ల సమయం తీసుకొని ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ సాధించినటువంటి లహరి గారు అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నా. ఎట్ ది సేమ్ టైమ్ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి 2 సార్లు ఈవిడ పెట్టినటువంటి పోస్ట్‌కి ట్వీట్ చేశాడు అంటే దీంట్లో ఆవిడ యొక్క ప్రతిభనే ప్రతి ఒక్కరూ స్వాగతించవలసిందే. నమస్తే. మరో మంచి కథనంతో మీ ముందుకు వస్తా. శ్రీనివాస్.